హాయ్ హలో అండి. నేను ఇప్పుడు రోజ్మెర్రీ లీవ్స్తోని ఆయిల్ ఎట్లా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మంచిగా ఫ్రెష్గా పట్టించిన కోకోనట్ ఆయిల్ ఇది. సో కింది పాత్రలోనేమో వాటర్ పోసి అది మరిగిస్తున్నాను. పైన ఒక గిన్నె పెట్టి దాంట్లో కోకోనట్ ఆయిల్ వేసాను. ఇప్పుడు ఈ రోజ్మెర్రీ లీవ్స్ అన్నీ క్లీన్ చేసుకోవాలి చక్కగా. అవన్నీ కాడలు లేకుండా ఆకులన్నీ తీసేసుకోవాలి. ఈలోపు ఆయిల్ వేడెక్కుతుంది. సో దాంట్లో అది కొంచెం వేడెక్కిన తర్వాత ఈ లీవ్స్ దాంట్లో వేసి ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అట్లా, అంటే ఈ ఆకుల నుంచి ఈ గ్రీనిష్ కానీ ఈ ఆకుల స్మెల్ కానీ ఆయిల్కి పట్టేలాగా ఒక 10 మినిట్స్ అలా ఉంచేయాలి. సో ఆ వేడికి చూసారా చక్కగా గ్రీన్గా అవుతుంది. అట్లా అయిన తర్వాత గోరువెచ్చగా అయిన తర్వాత ఒక బాటిల్లో దీన్ని వడబోసుకోవాలి. మంచి స్మెల్, మంచి కలరు, చాలా బాగుంటుంది. ఈ ఆయిల్ నేను వాడి చూశాను. ముఖ్యంగా ఇది తలకు పట్టించడం వల్ల చాలా కూల్గా ప్లెజెంట్గా ఉంటుంది. హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది 100%. చాలా బాగుంటుంది.